చేయండి అదే సార్. చిరంజీవి మీకు టికెట్ ఇచ్చారు. ఎన్నికల్లో ఓడిపోతే మళ్ళీ ఎన్నికల్లో మీకు ఎంత ఖర్చయిందో ఆ డబ్బులు మళ్ళీ మీకిచ్చారు. మీరు గతంలో కూడా ఈ మాట చెప్పారు. మరి మీకు విశ్వసనీయత లేదా? ఎందుకు పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో మాట్లాడారు? చిరంజీవి గారు లాంటి గుడ్ పర్సన్‌ని నేను రేర్‌గా చూస్తుంటాను. హ్మ్. హి ఈస్ వెరీ, వెరీ, వెరీ నైస్ జెంటిల్‌మెన్. ఓకే. నాకు పార్టీలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేశారు. నాకు టికెట్ ఇవ్వకూడదని ఆ రోజు కూడా పీఆర్‌పీలో కూడా గట్టిగా మా జిల్లా నుంచి జరిగింది. ప్రయత్నాలు జరిగినప్పటికి కూడా హ్మ్. శ్రీనివాస్‌కి టికెట్ ఇవ్వకపోతే అర్థం లేదని టికెట్ ఇచ్చారు. హ్మ్. అక్కడ టికెట్ ఇచ్చిన తర్వాత రేవతిపతి గెలిచి చనిపోయిన తర్వాత జరిగే బై ఎలక్షన్‌లో నా కోసం టెక్కలొచ్చి దగ్గరుండి నామినేషన్ వేయించారు. హ్మ్. వర్షంలో తడుచుకుంటూ చిరంజీవి గారి ఫోటోలున్నాయి మీకు ఇస్తాను. అవునవును. అవును. గుర్తుంది. ఆ తర్వాత ఆ రాజశేఖర రెడ్డి గారి కొద్ది రోజుల్లోనే మరణం. ఆ మరణానంతరం నేను పూర్తిగా ప్రచారం ఆపేశాను. హ్మ్. ఆపేసిన తర్వాత శ్రీనివాస్‌కి డబ్బులు ఖర్చయ్యి ఉంటాయి. హ్మ్. పాపం తిరిగేసినాడు అని నాకు డబ్బులు పంపించారు. ఓకే. పెద్ద మొత్తమే పంపించారు. హ్మ్. ఎంత మంచి మనసు, ఎంత మాగ్నానిమిటీ, ఎంత గొప్ప విషయం. హ్మ్. ఇవి చిరంజీవి గారిలో ఉన్న గుడ్ క్వాలిటీస్. ఓకే. అసలు చిరంజీవి గారితో ఉన్న మంచి రిలేషన్ అన్నయ్య అని పిలుచుకొని హాయిగా ఉండేవాళ్ళం. హ్మ్. మా దురదృష్టం ఆయన పార్టీ కలిపిస్తారు. లేకపోతే ఎప్పటికైనా ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యుండేవారు. ఓకే. రాష్ట్రంలో ఉండే కాపుల కల నెరవేరుండేది. హ్మ్. తప్పకుండా ఆయన 18 ఎమ్మెల్యేలు గెలిచి హ్మ్. 75 లక్షల ఓట్ షేర్ తీసుకున్నటువంటి వ్యక్తి. అవును. మరి అన్నయ్య ఇలాంటి రాజకీయాలు, దుష్ట రాజకీయాలకి ఆయన భరించలేరు కాబట్టే కలిపేస్తున్నారు. హ్మ్. సూర్యుడి గుర్తు నుంచి పోటీ చేసిన వాడిని కూడా నేను ఒక్కడినే రాష్ట్రంలో. ఓకే. ఇంత రిలేషన్స్ ఉన్నాయి చిరంజీవి గారితో. హ్మ్. పవన్ కళ్యాణ్ గారితో నాకు ఎందుకో యాక్సెస్ రాలే. ఓకే. ఎందుకంటే పార్టీ కలిపేస్తున్నప్పుడు మేము కలవటానికి వెళ్ళాం ఒకసారి. హ్మ్. సార్ పార్టీ మెర్జ్ చేసేస్తామంటున్నారు కాంగ్రెస్‌లో. ఎలియన్స్ పెట్టుకుందాం, మెర్జింగ్ ఎందుకు? మనకు మంచి రోజులు ఉంటాయంటే ఆయన ఎప్పుడు 2014 నుంచే మాట్లాడతారు. 8 నుంచి మాట్లాడరు హ్మ్. పవన్ అంటే కళ్యాణ్ ఎవరి గారు. దగ్గరికెళ్లారు? పవన్ కళ్యాణ్ పవన్ దగ్గరికి? కళ్యాణ్ గారి దగ్గరికి కొంతమంది పెద్దలం వెళ్లి కలిసాం ఆ రోజుల్లో. హ్మ్. 2009లో, 10లో. హ్మ్. ఎళ్తే నో, 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 నేనేమి దాని గురించి మాట్లాడను. నేను సినిమాలు చూసుకోవాలి. గెట్ ఔట్, గెట్ ఔట్ అనేసి. ఓకే. ఆ! నాకు బాగా పట్టేసిందండి బ్రెయిన్‌కి అది. హ్మ్. ఇప్పుడు జనసేన కార్యకర్తలకి తెలీదు. ఓకే. వాళ్ళెంతసేపు 14 నుంచి ఆలోచిస్తారు. కానీ ఇదే పీఆర్‌పీ విలీన కోసం విలీనాన్ని వ్యతిరేకిస్తూ అన్నయ్యకి దూరమైంది పవన్ కళ్యాణ్. అది తెలుసు పవన్ కదా మీకు. కళ్యాణ్ అంటే విలీనాన్ని వ్యతిరేకించాడాయన. కదా! వ్యతిరేకించారు. ఇంట్లో ఏదో పడ్డారు సార్. హ్మ్. చిరంజీవి గారు పార్టీకొచ్చినంత పెద్ద క్యాడర్ హ్మ్. ఏ పార్టీకి కూడా రాలా. హ్మ్. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు కూడా రిజైన్ చేసేసి మరి కూడా వచ్చేసినారు ఆ పార్టీకి. హ్మ్. మేధావులు కూడా చాలా మంది పార్టీలో అందరూ కేర్ ఆఫ్ ఫుట్‌పాత్ అయిపోయారు సార్. హ్మ్. కేర్ ఆఫ్ ఫుట్‌పాత్ అయినప్పుడు మీరు ఆలోచించాలి కదా! ఓకే. ఏదో ఒక మంచి మాట. హ్మ్. మనం మరి చేయలేకపోతున్నాం. కాఫీ తాగండి. చేయలేకపోతున్నాం. హ్మ్. ఇది మరి ఆ పరిస్థితులు. తర్వాత ఆయన ఎందుకు? జనసేన పార్టీ పెట్టాడు కదా! ఆ తర్వాత గురించే మాట్లాడతారు. 8 నుంచి మాట్లాడరు. అదే నా బాధ. ఓకే. మరి మాలాంటోళ్ళ పరిస్థితి ఏంటి? కేర్ ఆఫ్ హ్మ్. ఫుట్‌పాత్ అయిపోయాం చాలా మంది. హ్మ్. 14 నుంచి మీరొచ్చారు, నిలబడ్డారు, ఏదో చెప్తున్నారు, తిరిగారు బానే ఉంది.